హాయ్ అండి, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరుగల్లు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబాకి బేబీ షూట్ చేయించడానికి వరంగల్ ఫోర్ట్ దగ్గరికి వచ్చినాము. వరంగల్లో ఇక్కడ మాత్రమే చేస్తారు, చాలా బాగా చేస్తారు అన్న వాళ్ళు. మా ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అన్న వాళ్ళతోనే చేయించుకున్నాము. మా వెటర్నరీ షూట్ కూడా రీసెంట్గా అన్న వాళ్ళే తీసిండ్రు. ఇప్పుడు మా బేబీ షూట్ చేపిద్దామని వచ్చాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది 1 year షూట్ వాళ్ళది. మంచిగా బావల్ సెటప్ లాగా ఉంది. ఇప్పుడు మనకి ఏ సెట్ కావాలన్నా ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ మార్చేసి మంచిగా సెటప్స్ పెడతారనమాట. ఇప్పుడు మా పాప కోసం ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ది క్లోజ్ చేసేసి మా కోసం ఇప్పుడు రెడీ చేస్తున్నారు. అది ఎలా చేస్తారో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. మీకు కూడా ఎవరికైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, బేబీ షూట్స్ కావాలనుకుంటే అన్న వాళ్ళది ఫోన్ నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, చాలా బాగా తీస్తారు ఫొటోస్ అయితే. మీకు కూడా చూస్తారు కదా ఎలా తీస్తారో, మీరు కూడా కమెంట్లో చెప్పండి. ఇదే అన్నవాళ్ళ స్టూడియో. ఈ స్టూడియో వరంగల్ ఫోర్ట్లో గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మా బేబీ కోసమని ఈ మూన్ సెటప్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మేము మా బేబీకి 2 months ఉన్నప్పుడే షూట్ చేయించాము. ఇప్పుడు మా బేబీకి 4th month. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీపిస్తున్నామంటే అన్న వాళ్ళ దగ్గర న్యూ థీమ్ సెటప్స్ వచ్చాయంటే మళ్ళీ షూట్కి ప్లాన్ చేశాము. 2 months అప్పుడు కూడా మా బేబీకి చాలా థీమ్స్తో పిక్స్ తీశారు. ఇప్పుడైతే బేబీకి వ్రాపింగ్ చేస్తున్నారు. ఈ 4th monthలో వ్రాపింగ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే బేబీస్ చాలా కదులుతూ ఉంటారు కాబట్టి. మా పాప అయితే చాలా కదిలింది, అయినా ఎలాగోలా వ్రాపింగ్ చేశారు. మొత్తానికి వ్రాపింగ్ అయితే అయిపోయింది. ఇక ఈ మూన్ సెటప్ దగ్గర పిక్స్ తీస్తున్నారు. మా పాప అయితే మంచిగా చూస్తుంది, అందులో పడుకొని మంచిగా స్మైల్ కూడా ఇస్తుంది. లాస్ట్ టైం ఫోటోషూట్లో అన్ని ఫొటోస్లో మా పాప నిద్రపోయే ఉంది, కానీ ఇప్పుడైతే చాలా బాగా చూస్తుంది. ఈసారి పిక్స్ ఇంకా చాలా బాగా వస్తాయి అనుకుంటా. చిన్నకన్నా ఈ సెటప్ దగ్గర తీసిన కొన్ని పిక్స్ని చూసేయండి. ఇప్పుడు ఇంకొక సెటప్ని రెడీ చేస్తున్నారు. ఈ పికాక్ ఫెదర్స్తో రెడీ చేస్తున్నారు. ఈ సెటప్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సెటప్ రెడీ అయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సేమ్ డ్రెస్తో పిక్స్ తీస్తున్నారు. ఓకులు ఓకే చూడండి ఒకసారి. ఓకే ఓకే ఈ సెటప్ దగ్గర తీసిన కొన్ని పిక్స్ని చూసేయండి.
ఇప్పుడు నెక్స్ట్ సెటప్ కోసం పాపకి డ్రెస్ చేంజ్ చేస్తున్నారు. ఈ పింక్ ఫ్రాక్ వేస్తున్నారు. దాంతోపాటు ఈ రోజ్ బాగ్ పెట్టారు. ఈ డ్రెస్లో పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఇది డ్రీమ్ క్యాచర్ సెటప్. ఈ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే బేబీ చాలా కదులుతుంది, ఎక్కడ పడిపోతుందా అని నాకైతే చాలా భయం వేసింది. ఓకులు ఓకే ఓకులు ఓకే ఓకు ఫేస్ కడ్డతాం. ఓకులు ఈ సెటప్ దగ్గర తీసిన కొన్ని పిక్స్ని చూసేయండి. నెక్స్ట్ పంకిన్ సెటప్ని రెడీ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న పంకిన్స్ అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఈ సెటప్ కోసము మా పాపకి ర్యాబిట్ డ్రెస్ వేస్తున్నారు. మా చిన్ని ర్యాబిట్ రెడీ అయింది. ఈ డ్రెస్లో అచ్చు ర్యాబిట్ లానే ఉంది. ఇప్పుడు ఈ ర్యాబిట్ని తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయలో కూర్చోబెట్టి పిక్స్ తీస్తారట. చూడండి ఎంత ముద్దుగా అవుతుందో. ఉక్కులు చిన్నికన్నా మా చిన్ని ర్యాబిట్తో మేము కూడా కొన్ని పిక్స్ దిగాము. ఇక మేము దిగిన కొన్ని పిక్స్ని చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.